హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మన ముందుకైతే తీసుకురావాలి. సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అండి. సో ముఖ్యంగా మనకి కొత్త పింఛన్స్ అనేది రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి మనకి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో కొత్త పింఛన్స్ అంటే మేము అప్లై చేయలేదు కదా, సో ఏంటి కొత్త పింఛన్స్ అంటున్నారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అండి. సో కొత్త పింఛన్స్ అంటే ఏం లేదండి. సో మనకి నవంబర్ నుంచి స్వాజ్ పింఛన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకురావడం ఉంది. సో ఈ స్వాజ్ పింఛన్ అంటే ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో స్వాజ్ పింఛన్ అంటే గతంలో 60 ఏళ్ళు నిండి పింఛన్ తీసుకున్నటువంటి భర్త హఠాత్తుగా ఏమన్నా సమ్ కారణాల చేత మరణిస్తే అలాంటి పింఛను వెంటనే నెక్స్ట్ నెలకే భార్యకి పొందపరిచే విధంగా కొత్త ఆప్షన్ తీసుకురావడం. దాన్నే స్వాజ్ పింఛన్ అని చెప్పేసి మనకి క్లియర్గా పింఛన్ చేయడం జరిగింది. అంటే భర్త పింఛన్ తీసుకుంటూ, అంటే 60 ఏళ్ళ పింఛన్ తీసుకుంటూ, వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ మధ్యలో సమ్ కారణాల చేత మరణిస్తే ఆ పింఛన్ అనేది వెంటనే వారి యొక్క భార్యకు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని స్వాజ్ పింఛన్ అంటారు. సో ఈ పింఛన్స్ అనేది గతంలో నవంబర్లో మనకి గత సంవత్సరం నవంబర్లో ప్రారంభించడం జరిగింది. సో ఈ పింఛన్స్ అనేది మనకి మే నెల మొదటి రోజున గ్రామ సచివాలయం ద్వారా పింఛన్ అది డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వాటికి సంబంధించి డేటా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీకు డిస్ప్లే మీద చేస్తాను. సో ఈ డేటా కావాలి అనుకున్న వాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యే డేటా నాతో కాంటాక్ట్ అవ్వండి. ఆ డేటా అనేది మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే గతంలో పింఛన్ పొందుతూ చనిపోయి భార్య పింఛన్ తీసుకుంటున్న అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గినా ఇప్పుడు ఆ డేటా ఇచ్చడం జరిగింది. డేటా కావాలనుకున్న నాతో కాంటాక్ట్ అవ్వండి. మనకి కొత్త పింఛన్స్ అనేది అప్లై చేసుకోవడానికి, అంటే కొత్త పింఛన్స్ అంటే ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్న విధంగా 50 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. సో అలాంటి పింఛన్స్ అనేది ఇంకా ఎప్పుడు మనకి గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. సో ముఖ్యంగా 60 ఏళ్ళు పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయినటువంటి భార్యకు పింఛన్ స్వాజ్ పింఛన్ ద్వారా వెంటనే వచ్చే నెల ఇచ్చే విధంగా మరొకసారి ఎవరైనా మిగిలి ఉంటే అప్లై చేసుకునే విధంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్లై చేసుకుంటే ఆ పింఛన్ జూలై నెలలో రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో పింఛన్దారులు 63 లక్షల మంది పైగా ఉన్నారు. సో మరో 6 లక్షల పింఛన్స్ అనేది కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ రావచ్చునని చెప్పేసి ప్రభుత్వం అనేది అంచనా వేస్తుంది. సో దాదాపు వీటికి 2 కోట్ల పైనే మనకి అమౌంట్ అయితే వెచ్చించడం జరుగుతుంది. ఈ 6 లక్షలు పైబడినటువంటి పింఛన్ కొత్త పింఛన్స్ ఎవరైతే అప్లై చేస్తుంటారో, కొత్త పింఛన్స్ అంటే పింఛన్ పొందుతూ భర్త చనిపోయినటువంటి మహిళలకు పింఛన్ అనేది వస్తారు కదా, అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి దాదాపుగా 6 లక్షల పైచీలకు ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ అంచనా వేయింది. దాదాపుగా 250 కోట్లు భారం పడుతుందని చెప్పేసి పింఛన్స్ అనేది కూటమి ప్రభుత్వం మన ముందుకి క్లియర్గా డేటా అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త పింఛన్స్ అనేది 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది కదా. అలాంటి పింఛన్స్ అనేది ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. కేవలం 60 ఏళ్ళు నుండి పింఛను తీసుకుంటూ మధ్యలో అకాల మరణం చెందినటువంటి ఆ యొక్క భార్యకు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పింఛన్ సంబంధించి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎక్కడ అప్లై చేసుకోవడానికి లేదు. అలాగే పింఛన్ పొందుతూ భర్త చనిపోయినటువంటి మహిళకు పింఛన్ ఇస్తారని చెప్పేస్తున్నారు. వాటికి కావాల్సిన డాక్యుమెంటు భర్త యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, భార్య యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. సో ఈ ప్రాసెస్ మీకు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే మీకు చేయడం అయితే జరుగుతుందండి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు పింఛన్ పొందుతూ భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గినా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గత ఏడాది నవంబర్ నుంచి మనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 30 మధ్య కాలంలో మరణించిన వాళ్ళకు కూడా పింఛన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి. కేవలం పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయిన మహిళలకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే వాళ్ళకు మాత్రం అవకాశం ఉంది. కానీ భర్త పింఛన్ తీసుకోకుండా మరణించింటే అలాంటి వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇది గమనించాల్సిన విషయం. అలాగే ఇక్కడ మనకి ఎవరైతే గత నవంబర్ నుంచి అప్లై చేసి ఉంటారో, అంటే భర్త పింఛన్ తీసుకుంటూ మరణించిన మహిళలు ఎవరైతే అప్లై చేసినారో అలాంటి డేటా మొత్తం మనకి రావడం జరిగింది. సో ఆ డేటా కూడా మీకు ఇక్కడ డిస్ప్లే మీద చేస్తాను. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ సంబంధించి పింఛన్ యొక్క ఐడి మొత్తం మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా భర్త పింఛన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గినా ఆ మహిళలు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ని కన్సల్ట్ అయితే అక్కడ మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంటు భర్త యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, భార్య యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, భర్త డెత్ సర్టిఫికేటు,
భర్త సంబంధించి పింఛన్ పొందుతుంటారు కదా, పింఛన్ పాస్బుక్ అనేది తీసుకొని వెళ్ళాలి. వెళ్తే మీకు పింఛన్ అనేది అప్లై చేస్తారు. అప్లై చేసిన నెక్స్ట్ మంత్కే ఆ 4,000 రూపాయలు మీకైతే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఎవరన్నా ఉన్న వాళ్ళు ఉంటే అప్లై చేస్తే జూలై నెలలో వెంటనే ఇస్తాము. అలాగే గతంలో అప్లై చేసినటువంటి పింఛన్స్ అనేది దాదాపుగా 89,788 పింఛన్స్ అనేది మే 1వ తారీఖున గ్రామ సచివాలయం ద్వారా మీకు ఇంటింటి పింఛన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ పింఛన్స్ మాత్రమే మనకి స్పాష్ పింఛన్స్ అంటే భర్త పింఛన్ పొందుతూ చనిపోయినటువంటి మహిళలకు ఇస్తారు కదా, ఆ పింఛన్స్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. కొత్త పింఛన్స్ అప్లై చేసుకోవడానికి కానీ, అలాగే వికలాంగుల పింఛన్ అప్లై చేసుకోవడానికి కానీ, డప్పు కళాకారుల పింఛన్ అప్లై చేసుకోవడానికి కానీ ఇలాంటి ఆప్షన్స్ అనేది మనకి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి. ముఖ్యంగా భర్త పింఛన్ పొందుతూ మధ్యలో చనిపోయినటువంటి భర్త యొక్క పింఛన్ను భార్యకి ఇచ్చే విధంగా మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం ఉంది. ఇవి దాదాపుగా 6 లక్షల పైచలకు ఉన్నాయని చెప్పేసి అంచనా వేయడం జరిగిందండి. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కన్సల్ట్ అయ్యి అక్కడ మీరు పింఛన్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొత్త పింఛన్ సంబంధించి మనకు అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఈ పింఛన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇదండి కొత్త పింఛన్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.